వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి దుకాణం యొక్క వాస్తు విశేషాలు తెలుసుకుందాము. చూడండి. దక్షిణ ముఖద్వార దుకాణము. ఇప్పటి వరకు మనము ఉత్తర ముఖద్వారము, పడమర ముఖద్వారము కలిగినటువంటి దుకాణాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి దుకాణం గురించి తెలుసుకుందాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ దుకాణంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటువంటి దిక్కులు కలిగి ఉంటే, ఈ దక్షిణం వైపున ఈ దుకాణానికి ఇలా రోడ్డు గనక ఉండి ఉంటే, రోడ్డు కానీ దారి కానీ ఏదైనా ఉండి ఉంటే, ఇటు ముఖద్వారం కలిగి ఉంటుంది కాబట్టి ఈ షాప్ అనేది దక్షిణం రోడ్డు వైపే తిప్పి ఉంటుంది కాబట్టి అటువైపే ముఖద్వారం ఉంటుంది కాబట్టి దీన్ని దక్షిణ ముఖద్వార దుకాణం అంటాము. అయితే ఈ దక్షిణ ముఖద్వార దుకాణానికి మనము కస్టమర్స్, వినియోగదారులు ప్రవేశించడానికి మనకు వీలుగా ఉంటే ఈ దుకాణం పొడవున ఆగ్నేయం నుండి నైరుతి వరకు, ఇది ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం. ఆగ్నేయం నుండి నైరుతి వరకు ఇలా పూర్తిగా మెట్లను ఏర్పాటు చేసుకొని వినియోగదారులు దుకాణంలోకి వచ్చే విధంగా మనం చూసుకోవచ్చు. అలా సాధ్యపడని సందర్భం కనుక ఉండి ఉంటే ఈ దుకాణానికి దక్షిణ ఆగ్నేయంలో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూర్తిగా మెట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడని సందర్భం కనుక ఉండి ఉంటే దక్షిణ ఆగ్నేయం నుండి ఈ షాపులోనికి వినియోగదారులు, కస్టమర్స్ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఉచ్చస్థానం. అయితే ఇలా ఉంటే ఇక దుకాణం చేసేటువంటి వ్యాపారస్తుడు, ఆ దుకాణదారు, యజమాని కూర్చోవడానికి ఇంత షాపులో ఈ 4 దిక్కుల్లో ఒక స్థలం మాత్రమే అనుకూలంగా ఉన్నది. అదేమిటంటే ఇది నైరుతి. ఈ నైరుతి మూలలో మాత్రమే ఈ దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి షాపు యొక్క యజమాని కూర్చోవడానికి అనువైన స్థలం ఉంటుంది. ఈ యజమాని ఇక్కడ టేబుల్ వేసుకుని పశ్చిమ నైరుతికి కుర్చీ వేసుకుని తూర్పు వైపు చూస్తూ, తూర్పుకు అభిముఖంగా కూర్చుని వ్యాపారం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ వ్యాపారస్తుడి యొక్క కుడి వైపున ఇక్కడ అల్మరా, బీరువాని ఏర్పాటు చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, ఈ యజమాని ఒకవేళ ఇటువైపు కూర్చునేట్లుగా ఉంటే, దక్షిణ నైరుతి వైపు కనుక కూర్చునే పరిస్థితి ఉంటే ఈ యజమాని ఇటు కూర్చొని ఈ టేబుల్ ఇక్కడే ఉంచుకుని యజమాని ఇక్కడ కూర్చుని అతని ఎడమ చేతి వైపున అల్మరాను, డబ్బుల బీరువాను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ యజమాని, ఈ వ్యాపారం చేస్తున్నటువంటి దుకాణదారు అప్పుడు ఉత్తరం వైపు గోడను చూస్తూ ఉంటారు. ఉత్తరానికి అభిముఖంగా కూర్చొని ఇలాగైనా వ్యాపారం చేసుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచి తూర్పుకు అభిముఖంగా కూర్చునైనా వ్యాపారం చేసుకోవచ్చు. తూర్పుకు అభిముఖంగా కూర్చున్నట్లయితే డబ్బుల బీరువాను అతని కుడి చేతి వైపున, అంటే దక్షిణ నైరుతి వైపున బీరువాను పెట్టుకోవాలి. అలా కాకుండా
ఆ దుకాణ యజమాని దక్షిణ నైరుతిలో కూర్చుని ఉత్తరాభిముఖంగా చూస్తూ వ్యాపారం చేసినట్లయితే ఆ వ్యాపారం చేస్తున్న యజమాని యొక్క ఎడమ చేతి వైపు అంటే పశ్చిమ నైరుతి వైపున బీరువాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఇక దేవుని పటాలు ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తే ఈ 4 మూలల్లోనూ దేవుని పటాలు పెట్టుకోవడానికి ఒకే ఒకటి అత్యున్నతమైన స్థానం ఏమిటంటే ఈశాన్యం. అది ఎలాంటి ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఎలాగా? ఈశాన్యంలో కొంత భాగాన్ని వదిలిపెట్టేసి కనీసం 1 అడుగు దూరం కానీ 2 అడుగుల దూరం కానీ ఈశాన్య మూలను వదిలేసి తూర్పు వైపుకు జరిగి తూర్పు ఈశాన్యంలో దేవుని పటాలు పెట్టుకోవచ్చు. అలా కాకపోతే ఉత్తర ఈశాన్యంలో కూడా దేవుని పటాలు పెట్టుకోవచ్చు. కానీ పూర్తి ఈశాన్యంలో మాత్రానికి దేవుడి పటాలు పెట్టుకోకూడదు. ఈ విధంగా దేవుని పటాలు ఏర్పాటు చేసుకొని నిత్యం పూజ చేస్తూ ఇక్కడ మనం చూపించేటువంటి ఉచ్చస్థానంలో కూర్చుని కస్టమర్లు రాకపోకలకు ఉచ్చస్థానమైనటువంటి ఈ దక్షిణాగ్నేయం నుండి ఆ వినియోగదారులు రావడానికి పోవడానికి అనుకూలతను కల్పించి ఆ మార్గాన్ని అలా ఉంచి వ్యాపారం చేసుకుంటే ఈ యజమానికి ఎదురు లేనటువంటి వాస్తు ఫలితం దక్కుతుంది. ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ఎంతో గొప్ప అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా మీరు పాటిస్తారని తెలియజేస్తూ ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.